సొంతిల్లు అనేది ఎవరికైనా కావాల్సిందే. అయినా ఇల్లు కొనే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా మనం ఉండటానికి ఇల్లు కొనాలి కానీ నలుగురికి మన డాబు దర్పం చూపించాలనే ఉద్దేశంతో కొనడం మంచిది కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. నగరంలో నివసించే టెక్కీలు ఇల్లు కొనుగోలు విషయంలో ఆచరణాత్మకతకే ప్రాధాన్యత ఇస్తున్నారు. వారి వేగవంతమైన కెరియర్కు సరిపోయే చిన్న, అద్దెకు సులభంగా లభించే ఫ్లాట్లను ఎంచుకుంటున్నారు. వాస్తవానికి బెంగళూరులోని చాలా మంది యువ టెక్కీలకు ఇల్లు కొనడం అనేది వారి స్తోమతకు మించిన అంశం. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఇరుక్కుపోవడం ఖాయమని అనుభవపూర్వకంగా చెబుతున్నారు. దీనిపై ఇటీవల ఆన్లైన్లో సీరియస్గా చర్చించారు. ఇల్లు కొన్న తర్వాత పడే ఇబ్బందుల గురించి ఓ యువ టెక్కీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పెద్ద లగ్జరీ యూనిట్ల కంటే చిన్న, మరింత ఆచరణాత్మక అపార్ట్మెంట్లను ఎంచుకోవాలని సలహా ఇచ్చారు. నేను ఓ ఎన్ఆర్ఐని. 2 ఏళ్ల క్రితం బెంగళూరు వెళ్ళాను. అప్పుడు నా ఆఫీస్కు దగ్గరలో అపార్ట్మెంట్ అద్దెకు తీసుకున్నాను. ఇప్పుడు నా అపార్ట్మెంట్ నుంచి 7 నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంపెనీకి మారాను. అక్కడ అపార్ట్మెంట్ కొనాలని ఆలోచిస్తున్నాను, కానీ మళ్ళీ కంపెనీ మారితే ఇరుక్కుపోతాను అని ఓ నెటిజన్ పేర్కొన్నారు. మీరు రోలెక్స్ కాకుండా ఆండ్రాయిడ్ ఫోన్ కొనుగోలు చేసినట్లుగా అపార్ట్మెంట్ కొనుక్కోండి. ఉద్యోగాలు మార్చుకుంటూ ఉండేలా అయితే మీ కార్యాలయానికి దగ్గరగా అద్దెకు తీసుకోండి అని సూచించారు. మరో టెక్కీ మరింత వ్యూహాత్మక విధానాన్ని ప్రస్తావించారు. ఒక 4 BHK బదులుగా 2 BHKలు కొనుగోలు చేయాలని, చిన్న యూనిట్లు అద్దెకు ఇవ్వడం లేదా అమ్మడం సులభమని పేర్కొన్నారు. ఆఫీస్కు దగ్గరగా ఉండే రెడీ టు మూవ్ ఫ్లాట్లను కొనుగోలు చేయాలని, అలాగే తరలించడానికి సులభంగా వీలుండే ఫర్నిచర్ ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఐటీ కారిడార్ నుంచి 13 కిలోమీటర్ల వ్యాసార్థం సిద్ధంగా ఉన్న ఫ్లాట్లను కొనుగోలు చేయడం మంచిదని మరొకరు పేర్కొన్నారు.